హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇది వచ్చేసేసి ఒక సండే వ్లాగ్ అనమాట. సండే చాలా బిజీ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఈ డే మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసరికి 9:30 అలా అయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ లేదు, పాస్తా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఇక్కడైతే చిన్న చిన్నగా ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. పిల్లలు మాత్రం ఆకలి ఆకలి అంటున్నారు. సో ఫాస్ట్గా ప్రిపేర్ చేద్దాం కదా అని స్టార్ట్ చేస్తుంటే ఏదో ఒకటి పెట్టు అంటున్నారు. ఇక రీసెంట్గానే తీసుకున్నటువంటి పూతరేకులు అయితే ఉన్నాయన్నమాట. అవే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవైతే డీమార్ట్లో తీసుకున్నాను, బెల్లంతో చేసిన పూతరేకులు. వీటి కాస్ట్ నాకు 110 పడింది. ఇందులో 6 పీసెస్ వచ్చాయి. బట్ ఇవి మాకు 6 minutes కూడా పట్టలేదన్నమాట ఫినిష్ అయిపోవడానికి. అలా బాక్స్ అయితే ఫినిష్ చేసేసి ఇప్పుడైతే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ 1:30కి స్కూల్ ఉందన్నమాట. సో ఆ టైంకి అయితే వర్క్స్ అని కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. టైం నియర్లీ 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే దానికోసమే వర్క్ అయితే చేస్తున్నాను. మధ్యలో ఇక సండే అంటే వర్క్స్ వెంటనే ఫినిష్ అవ్వవు కదా. పిల్లలతోని ఫ్యామిలీతోని వర్క్స్ అన్నీ కూడా లేట్ అవుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా పిల్లలు వస్తున్నారు, ఒకసారి విసిగిస్తూ ఉన్నారనమాట. ఆకలి అవుతుంది అంటారు, ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి బాగా విసిగిస్తూ ఉంటారనమాట. తిన్నది అయిపోయింది, మళ్ళీ వచ్చి ఇంకొకటి కావాలి అంటుంది. సో నాకైతే పెట్టదు, నేను మాత్రం ఇవ్వాలంట. ఒక 2 మిగిలితే మళ్ళీ వాటిని కూడా ఫినిష్ చేసేసాము. ఇలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయితే పూతరేకులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పాస్తా ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీ సండే మోస్ట్లీ కూడా ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మార్నింగే చర్చ్కి వెళ్ళిపోవాలి కదా, 7:30కి చర్చ్ ఉంటుంది. సో ఆ బిఫోర్ టైమే వేసేసి వెళ్ళిపోతాను అనమాట. వచ్చిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది కదా, డైరెక్ట్గా తినేయొచ్చు అన్న ఉద్దేశంతో బిఫోరే చేసి వెళ్తాను. అంటే మార్నింగ్ 5కే లేస్తాను. ఎవ్రీడే 5:30కి లేస్తే సండే మాత్రం 5కే లేవాలి. అలా ఉంటుందన్నమాట సండేస్ కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇక వాటర్ని బాగా హీట్ చేసేసి సాల్ట్ వేసేసాను. తర్వాత పాస్తా వేసేసి బాగా బాయిల్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు. నేను ఫస్ట్ టైం పాస్తా ప్రిపేర్ చేయడము, తర్వాత తెలిసింది దీన్ని టేస్ట్ చేసిన తర్వాత మసాలా పాస్తా ఉంటుంది, అది మాత్రమే కొనాలి అని చెప్పేసి. ఇది మసాలా పాస్తా కాదు, నార్మల్ పాస్తా అనమాట. వీడియోస్ అన్నీ చూసి ఎలా చేయాలి ఏంటి అనేది చూసి ఒక 5-6 వీడియోలు చూసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పోపు వేసుకున్నాను. దానిలోని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, టమాటా అనమాట వేసేసి బాగా కూడా స్మాష్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. తర్వాత కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది కదా, కొంచెం గ్రేవీ వచ్చే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ పాస్తా అయితే మనకి మెత్తగా కుక్ అయిపోయింది. పాస్తా తింటూ ఉంటే అది ఒక గోధుమ పిండి ఫ్లేవర్ అనమాట, మైదా టైప్లో అలా వస్తుందన్నమాట టేస్ట్. సో బయట పాస్తా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడ వచ్చేసిగా టేస్ట్ సరిపడా కొంచెం కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేశాను, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. ఈ మసాలాలన్నీ వేసేసి బాగా కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా గ్రేవీ వస్తుంది కదా, అలా గ్రేవీ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అయితే పాస్తా వేసేసుకుంటున్నాను. ఇది అచ్చం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే సేమ్ మ్యాగీ లాగా ఉంటుంది అని చెప్పేసి, మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అస్సలు ఏం అనిపించలేదు నాకైతే. చూడటానికి మాత్రం ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా కానీ చూడటానికి కూడా చాలా బాగుంది లుక్. అందుకే అంటారు కదా పైన లుక్స్ చూసి ఇదైపోకూడదని. వండుతున్నంతసేపు టేస్ట్ ఎంత బాగుంటుందో అని చెప్పేసి బాగా ఇదైపోయాను. పాస్తా వేసేసి కలుపుకొని లైట్గా పైన పుదీనా కొత్తిమీర వేసేసి ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్నాం అనమాట. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. లంచ్ వచ్చేసేసి వైట్ రైస్, చికెన్ కర్రీ.
అది సండే స్పెషల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాస్తా, ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈ చికెన్ కర్రీ అండ్ రైస్. నైట్ కూడా సేమ్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం చికెన్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఆ రోజు స్కూల్లో అకేషన్ ఏంటి అంటే సరస్వతి పూజ జరుగుతుంది స్కూల్లోని. సో మార్నింగ్ కొంతమందికి, ఆఫ్టర్నూన్ కొంతమందికి డ్యూటీస్ వేశారనమాట. చాలా అడ్మిషన్స్ వస్తుంటాయి. కొంతమంది అది అక్షరాభ్యాసం చేపిస్తారు కదా పిల్లలకి, సో వాళ్ళు కూడా వస్తారు కదా అని చెప్పేసి ఆ విధంగా డ్యూటీస్ అయితే వేసేసారు స్కూల్లోని. ఈ నైట్ డ్రెస్ గుర్తుంది కదా మీకు, నేను డీమార్ట్లో తీసుకున్న నైట్ డ్రెస్. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రెస్ చాలా లుక్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక పాస్తా అయితే కుక్ అయిపోయింది. పిల్లలకి వేసి ఇచ్చాను. ఎవ్వరు కూడా సరిగ్గా ప్రాపర్గా తినలేదు. అసలు టేస్టే తెలియడం లేదనమాట ఈ పాస్తా అయితే నాకు. చూడటానికి మాత్రం చూడండి ఎంత బాగుందో. అస్సలు బాగాలేదు అని అంటే అది ఒక మైదా లాగా ఉందన్నమాట ఆ టేస్ట్. నాకైతే ఏం అర్థం కాలేదు. ఇక వద్దులే అని చెప్పేసి సగం సగం తినేసేసి పక్కన పెట్టేసేసి వద్దులే తినమాకండి అని చెప్పాను పిల్లలతో కూడా. ఇక ఇప్పుడైతే ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి పాలు వేడి చేసి ఇచ్చేసాను. ఈ ధనియాల పొడి అయితే అయిపోయిందనమాట. ఇక ఫస్ట్ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2 బౌల్స్ వరకు అంటే 2 కప్స్ ధనియాలు వేసుకుంటే 1 కప్పు జీలకర్ర వేస్తాను. అదర్వైజ్ సమ్టైమ్స్ 2 కూడా ఈక్వల్గా వేసేసి ఫ్రై చేసేసి ఫైన్ పౌడర్ లాగా మిక్స్ అయితే పట్టేసుకుంటాను. ఎక్కువ గరం మసాలా అయితే అసలు ప్రిపేర్ చేయను స్పైసెస్ తోటి, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయం కదా. నార్మల్గా అయితే రా మెటీరియలే యూజ్ చేస్తాను అనమాట. రా స్పైసెస్ ఉంటాయి కదా, అది మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా పౌడర్లు చేసేసి అయితే యూజ్ చేయను అనమాట. ఎందుకు అంటే ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వాడేస్తూ ఉంటాము. సో చిన్నపిల్లలు కదా, దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కడుపులో మంట రావడం కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి అలా ఆ స్పైసెస్ అయితే ఏమి మిక్సీ బట్టి పౌడర్ చేయను అనమాట. మోస్ట్లీ ఇదొక్కటి మాత్రమే చేస్తాను. ఏదైనా ఉన్నా ఎక్కువ ఇంట్లో పన్నీర్ మసాలా ఉంటుంది, అదర్వైజ్ చికెన్ మసాలా, ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఇది అయితే వేసేస్తాను. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది లాస్ట్ మంత్ జనవరి ఎప్పుడు ఆఫ్టర్ సంక్రాంతి ఆర్డర్ పెట్టామన్నమాట ఈ పరుపులు. ఇప్పుడు వచ్చాయి సండే, ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత వచ్చాయి అన్నమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఇలా 2 పరుపులు అయితే తీసుకున్నాము. ఇక చూడండి ఎలా ఆడుతున్నారో ఇద్దరు కూడా. కేపీహెచ్బిలో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ కాంబినేషన్లోని రెడ్ అండ్ బ్లాక్ ఉండేదన్నమాట, చాలా పెద్దది. ఇప్పుడు ఈ బెడ్ ఎంత పెద్దగా కనిపిస్తుందో ఆ పరుపు కూడా అంత పెద్దగా ఉండేదన్నమాట. అప్పుడు తీసుకున్నప్పుడు 2500 అది. ఇప్పుడు కూడా సేమ్ కాస్ట్, ఈ చిన్నదే 2500కి వచ్చింది. అదొకటి 1100, ఇదేమో 2500, 2 కాస్ట్ ఇవి. ఇక చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్లోని ఉప్పు, పెరుగు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 20 to 25 minutes పాటు అయితే పక్కన పెట్టేశారనమాట. ఇది 2 weeks బ్యాక్ అనమాట. ఇప్పుడు మాత్రం అందరు చికెన్ తినొద్దు అంటున్నారు. నాన్ వెజ్ తినకుండా ఎలా ఉండాలో ఏం అర్థం కావడం లేదు. బట్ లాస్ట్ వీక్ ఫిషే ఉంది, ఈ వీక్ కూడా అదే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నాకు మటన్ ప్రిపేర్ చేయడం రాదు, తినడం అసలే రాదు అనమాట. దానికోసం అని తినేది ఓన్లీ ఫిష్, చికెన్. దాంట్లో చికెన్ కూడా బంద్ చేస్తే తినేది ఓన్లీ ఫిష్ మాత్రమే. ఇంకా చికెన్ కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత పిల్లలకి పాలు వేడి చేసి ఇచ్చాను కదా, ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాను. ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది. టైం ఆల్మోస్ట్ 11 దాటిపోయింది. కొంచెం ఈ కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ 2 కప్స్కి వస్తుంది. తర్వాత కొంచెం బూస్ట్ వేసేసి కొంచెం షుగర్ వేసేసి దానిలోని పాలైతే పోస్తాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. కనిపించినంత పౌడర్ అయితే వేయలేదు, చాలా పౌడర్ తీసేసాను. ఇది వచ్చేసి బూస్ట్, కొంచెం షుగర్ వేసేసి ఇక పాలైతే పోసుకొని బాగా కలుపుకుంటే మంచి కాఫీ అయితే తయారైపోతుంది. ఇది హౌస్ హోల్డరే ఫ్లేవర్, చాలా బాగుంది టేస్ట్ కాఫీది. ఈ మధ్య కాఫీ టీ కంప్లీట్గా బంద్ చేసాము. ఎప్పుడో వీకెండ్స్ మాత్రమే పెడుతున్నా అనమాట.
ఎందుకు బెల్లం టీ విరిగిపోతూ ఉంది. ఎంత ట్రై చేసినా కూడా రీసెంట్ డేస్ ఎన్ని రకాల బెల్లం చేంజ్ చేశానో అయినా కూడా ఆ టీ అలానే విరిగిపోతూ ఉంది. ఇక పెట్టడం బంద్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, టమాటా, కొంచెం జీడిపప్పు వేసేసి బాగా వీటిని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా కుక్ అయ్యే వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం కూడా ఉడికిపోవాలన్నమాట ఆయిల్లోనిదంతా కూడా. అలా మ్యాగ్నేట్ చేసుకొని ఇలా ఈ గ్రేవీ పేస్ట్ యాడ్ చేసుకుంటే చికెన్కి ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుంది. మంచి గ్రేవీ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫైన్ పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే డిష్లోని కర్రీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. అనుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ కేజీ ఎబోనే ఉందన్నమాట చికెన్. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు ఆ రోజే. సో అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి చికెన్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చాడు. బట్ ఏం జరిగింది, ఈ గిన్నె మాత్రానికి కేజీ లోపలే కుక్ అవుతుంది. అది ఎబో కేజీ ఉండేసరికి గిన్నెకి మొత్తం ఎక్కువ నిండిపోయిందనమాట. సో మళ్ళీ డిష్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ నేను. ఇలా తాలింపు వచ్చిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చూసినప్పుడు వాటర్ తోటి ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా కొంచెం ఆయిల్ అంతా కూడా ఆ పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకొని లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలోని ఇలా ఉన్నప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ చూడండి కళాయికి నిండా వచ్చేసిందనమాట. డిష్ నిండా వచ్చేసరికి దీనిలో అస్సలు కుక్ చేయడం నాకు అవ్వలేదు. ఇక దీన్ని అయితే ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేశాను అనమాట, పెద్ద డిష్లోకి. ఇలా షిఫ్ట్ చేసేసి ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేస్తున్నాను. వాటర్ మాత్రం ఫుల్గా వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసాను. వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఫుల్గా వాటర్ అయితే వచ్చేసాయి కర్రీలోకి. ఇదే అనమాట మనం చేంజ్ చేసుకున్న గిన్నె. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 to 10 minutes పాటు మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, కొత్తిమీర వేసేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక మళ్ళీ 5 minutes పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కర్రీ. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ మంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ ఇంకా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచిగా అందరికీ సెట్ అవుతుందన్నమాట. సో ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను నేను. ఎవ్రీ సండే కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని మూవీ చూస్తూ చక్కగా లంచ్ అయితే చేస్తాం అనమాట. బట్ ఈరోజు మాత్రం పిల్లలుగా పాలు తాగేసి కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. నేను ఒక్కదానే కూర్చొని లంచ్ చేస్తున్నాను. ఆయన కూడా డ్యూటీలోనే ఉన్నారు సండే రోజు. ఫైనల్లీ ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది వ్లాగ్. మీకు ఇంకా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.